బొల్లారం మున్సిపల్ చరిత్రలోనే ఒకే రోజు 70 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో బొల్లారం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పనిచేయడమే తనకు తెలుసునని, అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలకు నష్టం చేకూర్చిన వాళ్ళం అవుతామని వ్యాఖ్యానించారు. మంగళవారం బొల్లారం మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో 46 కోట్ల 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల పనులకు శంకుస్థాపన చేశారు. పలు కాలనీలలో పూర్తయిన రోడ్లను ప్రారంభించారు. అనంతరం 26 కోట్ల 50 లక్షల రూపాయలతో జలమండలి ద్వారా నిర్మించిన రిజర్వాయర్ల నుండి ఇంటింటికి మంచినీటి సరఫరా వ్యవస్థను ప్రారంభించడంతో పాటు పంప్ హౌస్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ చైర్పర్సన్ కోలన రోజా బాలరెడ్డి, వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి, సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, వేణుపాల్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మంగతాయారావు, హెచ్ఎండబ్ల్యూఎస్ జిఎం సుబ్బారాయుడు, స్థానిక కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బొల్లారం మున్సిపల్ పరిధిలో రేపు 25 జనవరికి వీళ్ళ సమయం పూర్తవుతుంది కాబట్టి మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలాగే కౌన్సిలర్స్ ఈ మున్సిపల్ పరిధిలో 5 సంవత్సరాల కాలం నుంచి బ్రహ్మాండంగా మౌలిక వసతులు సమకూర్చి ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బొల్లారం అంటే ఇండస్ట్రీ ఏరియా, పొల్యూషన్ ఏరియా. ఈ 10-15 సంవత్సరాల సంధి పొల్యూషన్ కూడా బాగా తగ్గడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ చాలా ముఖ్యమైన అంశము. మిషన్ భగీరథలో మనకు 26 కోట్ల రూపాయలతోటి ఓన్లీ బొల్లారం మున్సిపాలిటీకి రిజర్వాయర్లు, అలాగే సంపులు, పైప్ లైన్స్, హౌస్ కనెక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు. అలాగే మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి 22 కోట్ల రూపాయలు, డ్రైన్స్, రోడ్స్, అలాగే ఎలక్ట్రిసిటీ ఇవన్నీ గిట మౌలిక వసతులు సమకూర్చడం జరిగింది. మిషన్ భగీరథ జనరల్ ఫండ్ 48 కోట్ల రూపాయలు. మనకు చాలా రోజుల సంది పెండింగ్ ఉన్న టీఎఫ్ఐడిసి 15 కోట్ల రూపాయలు నిన్నగా మొన్ననే రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 6 కోట్ల 40 లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ అమౌంట్ గిట ఈ వారం రోజులలో రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఈ మొత్తము 29 కోట్ల 40 లక్షల రూపాయలతోటి బొల్లారం మున్సిపాలిటీ ప్రజల కోరిక నెరవేర్చి అన్ని సమస్యలు పరిష్కరించడంలో భాగస్తులైన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మేమందరం కలిసి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు జవాబుదారీగా నిలబడే రీతిలో పని చేయడం జరిగిందని మీ అందరికీ బల్లా బుద్ధి చెప్పడం జరుగుతూ ఉందని తెలియజేస్తా ఉన్నా సోదరులు. కాబట్టి రాబో కాలంలో గిట ఈ ప్రాంత సమస్యలను ఈ ప్రాంత నాయకుల ద్వారా, ప్రజల ద్వారా సేకరించి ఎప్పటికప్పుడు వారి సమస్యలను పరిష్కరించే మార్గంలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు రేపు తెల్లాపూర్ మున్సిపాలిటీ 23, 24 ఏమో అమీన్పూర్ మున్సిపాలిటీ కొత్తగా విలీనమైన గ్రామాలతో సహా సేమ్ ఇదే విధంగా మిషన్ భగీరథ, మున్సిపల్ జనరల్ ఫండ్ ఇవన్నీ గిట కంప్లీటెడ్ వర్కులు, ఆన్గోయింగ్ వర్కులు, నాన్ స్టార్టెడ్ వర్కులు అన్ని గిట ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ
మీ అందరికీ ప్రెస్ సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.